రిస్క్. రిస్క్ అంటే మనలో చాలామందికి భయం ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బహుశా ఆ పని చేస్తే ఫెయిల్ అవుతామేమో, నా జీవితం నాశనం అయిపోతుందో ఏమో అని చాలామందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. కానీ నిజం మాట్లాడాలి అంటే లైఫ్లో రిస్క్ తీసుకోవాలి. అలానే కొన్నిసార్లు అనిపిస్తుంది రిస్క్ తీసుకోకుండా జీవితంలో ఎప్పటికీ సక్సెస్ కాలేమేమో అని. ఇలా మనలో ఎన్నో ఆలోచనలు. అసలు రిస్క్ అంటే ఏంటి? జీవితంలో రిస్క్ ఎందుకు అవసరం? రిస్క్ తీసుకోవడం వల్ల లైఫ్లో వచ్చే ఉపయోగాలు ఏంటి? రిస్క్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఈ వీడియో గనుక మీరు పూర్తిగా చూసినట్టయితే రిస్క్ తీసుకోవడం వల్ల లైఫ్లో సక్సెస్ ఉంటుందో లేదో మీకే తెలుస్తుంది. రిస్క్ అంటే ఏంటి? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. రాము అనే వ్యక్తి తన డబ్బు బ్యాంకులో వేయకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. షేర్ విలువ పెరిగితే లాభం వస్తుంది, విలువ గనుక పడిపోతే నష్టం వస్తుంది. అంటే రాము లాభం కోసం రిస్క్ తీసుకున్నాడు. రిస్క్ అంటే సాధారణంగా చెప్పాలంటే ఖచ్చితంగా జరుగుతుంది అని ఆలోచన లేకుండా ఒక డెసిషన్ తీసుకోవడం. రిస్క్ అంటే సింపుల్గా చెప్పాలంటే గెలుస్తామో లేదో తెలియకుండానే ఒక అడుగు వేయడం. ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఫలితం గ్యారెంటీ కాదు, దీన్నే రిస్క్ అంటారు. జాబ్ మార్చడం, బిజినెస్ స్టార్ట్ చేయడం, ప్రేమని వ్యక్తపరచడం, ఇవన్నీ రిస్క్తో కూడినవి. భయపడడం అనేది మనిషికి సహజ గుణం, మనకు తెలిసిన నిజం ఇది. కానీ మనకు నిజమైన గ్రోత్ ఎప్పుడు వస్తుంది అంటే భయాన్ని ఎదుర్కొన్నప్పుడు మాత్రమే. అంటే రిస్క్ అనే భాగం మన లైఫ్లో ఖచ్చితంగా ఉండాలి. రిస్క్ ఎందుకు ఇంపార్టెంటు అంటే రిస్క్ అంటే భయం కాదు, దాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి. ఎప్పుడైతే భయాన్ని పక్కన పెట్టి ఛాన్స్ తీసుకుంటామో అప్పుడే మనం ఎదుగుతాం. ఒకవేళ మనం ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంటే గనక ఎప్పటికీ ఎదగలేము. ప్రతి పెద్ద విజయానికి వెనుక ఒక పెద్ద రిస్క్ ఉంటుంది, దాన్ని మనం గమనించాలి. కొన్ని అవకాశాలన్నీ రిస్క్ రూపంలోనే వస్తాయి. రిస్క్ తీసుకుంటే లాభాలేంటి? మొదటగా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒకసారి మీరు రిస్క్ తీసుకుని సక్సెస్ అయితే మీ మీద మీకు నమ్మకం రెట్టింపు అవుతుంది. ఏదైనా చేయగలను అన్న ధైర్యం వస్తుంది. తర్వాత వచ్చే పనుల్లో రిస్క్ ఉన్నా కూడా ముందుకు ఎలా వెళ్లాలో ఆ రిస్కే నేర్పుతుంది. కొత్త అవకాశాలు వాటంతట అవే వస్తాయి. రిస్క్ చేసిన తర్వాత మనం అసలు ఊహించని సంఘటనలు కూడా జరుగుతాయి. అంటే మొదట ఒక చిన్న చెరువుని చూసి దాటడానికి భయపడతాం, కానీ భయం వదిలి దాటాక అదే మనకి ఒక చిన్న పిల్ల కాలువలా కనిపిస్తుంది. ఈ రిస్కే మనకి ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తుంది. రిస్క్ తీసుకున్నాక ఓడిపోయినా దాని ద్వారా మనం ఒక కొత్త పాఠం నేర్చుకోవడం మాత్రం గ్యారెంటీ. ఇది ఫ్యూచర్లో వచ్చే కొత్త ప్రాబ్లమ్స్ని ఎలా దాటాలో ఇంతకుముందు చేసిన రిస్కే మనకు నేర్పిస్తుంది. కాబట్టి రిస్క్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అదే ట్రై చేయకుండా ఉంటే అయ్యో అప్పుడే ట్రై చేసి ఉంటే బాగుండేది కదా అని బాధగా అనిపిస్తుంది. అలా రిస్క్ చేస్తే ఇతరులకు మీరు ఇన్స్పిరేషన్ అవుతారు. మీరు తీసుకున్న ధైర్యమైన నిర్ణయం మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకునేలా చేస్తుంది. ధైర్యంగా ఒక్క అడుగు ముందుకేస్తే తర్వాత అడుగు ఎలా వేయాలో అదే నేర్పిస్తుంది. అసలు ఎలా ప్లాన్ చేసుకుని రిస్క్ తీసుకోవాలి అంటే రిస్క్ అంటే ఆలోచన లేకుండా త్వరగా ఎలా పడితే అలా చేయడం కాదు, ఒక ప్లానింగ్తో మాత్రమే తీసుకోవాలి. దాన్ని క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటారు. ఇలా ముందుగానే మనం ఆలోచనలతో రిస్క్ తీసుకుంటే తర్వాత మనకు వచ్చే సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా హ్యాపీగా తీసుకుంటాం. ముందుగా రీసెర్చ్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి, ఎందుకు చేయాలి క్లియర్గా తెలుసుకోండి. ఇందులో లాభనష్టాలు ఎలా ఉంటాయి, లాభం వస్తే ఏం చేయాలి, నష్టం వస్తే ఏం చేయాలి అని లిస్టు రాసుకోండి. అలానే గెలిస్తే ఏం వస్తుంది, ఓడిపోతే ఏం పోతుంది అని కూడా ఆలోచించి ముందడుగు వేయండి. ఒకవేళ ఫెయిల్ అయితే ఎలా? ఈ ప్రశ్నకి జవాబు ప్లాన్ ఏ. ఆప్షన్ ఫెయిల్ అయితే ప్లాన్ బికి రెడీగా ఉండేలా మనం సిద్ధపడాలి. ముందుగానే ఇలా చేయడం వలన మనం చేసే ప్రయత్నం ఆగిపోదు, మళ్ళీ మనలో కొత్త ఆశ చిగురించేలా చేస్తుంది. చిన్న చిన్న అడుగులతో మొదలు పెట్టాలి. ఒకేసారి పెద్ద రిస్క్ తీసుకోకూడదు. చిన్న చిన్న రిస్కులు తీసుకుంటే తర్వాత పెద్ద రిస్క్ని ఎదుర్కోగలం. మన నిజ జీవితంలో జరిగిన కొన్ని ఉదాహరణలని గమనిద్దాం. ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. రిస్క్ తీసుకొని విజయం సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కొంతమంది కోసం ఇప్పుడు చూద్దాం. ఎంఎస్ ధోని రైల్వే జాబ్ వదిలేసి తనకున్న టైంలో క్రికెట్ని పూర్తిగా ఫాలో అయ్యాడు. అప్పట్లో ఆ నిర్ణయం కష్టతరం, కానీ ఇప్పుడు ఆయన ఒక లెజెండ్.
అతన్ని చూసి ఎంతోమంది క్రికెట్ ఫీల్డ్లోకి వచ్చారు. ఇది కదా ట్రూ ఇన్స్పైరింగ్ స్టోరీ. మన దగ్గర వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదా మీ కాలనీ వాళ్ళు ఎవరైనా జాబ్ వదిలి బిజినెస్ మొదలు పెట్టారు అనుకోండి. అలా మరొకరు చదువు వదిలేసి యూట్యూబ్ స్టార్ అయ్యారు. ఇలా ఎంతోమంది వాళ్ళ కథలు సక్సెస్ స్టోరీస్గా మన ముందే కనిపిస్తూ ఉన్నాయి. లైఫ్లో సేఫ్ గేమ్ ఆడడం ఓకే, కానీ నిజంగా మన డ్రీమ్స్ని మనం చేరాలంటే తప్పకుండా రిస్క్ జోన్లోకి వెళ్ళి తీరాలి. భయాన్ని ఎదుర్కోగలిగినప్పుడే మనలో నిజమైన శక్తి బయటపడుతుంది. జీవితంలో సక్సెస్ ఫెయిల్యూర్ కన్నా రిస్క్ చేసి ట్రై చేసిన ధైర్యమే ముఖ్యం. దాని ద్వారా ఎన్నో నేర్చుకుంటాం, సమస్యను ఈజీగా ఎదుర్కొంటాము. అందుకే ఇప్పుడే రిస్క్ తీసుకోండి. ఒక కొత్త స్టెప్ వేయడానికి ప్రయత్నించండి. ఒక కొత్త పనిని మొదలు పెట్టండి. మీ కలలు నిజమయ్యే వరకు రిస్క్ చేస్తూనే ఉండండి. ఒకటి చెప్పనా, భయపడుతూ బ్రతకడం కన్నా ప్రయత్నించి ఓడిపోవడమే ఎంతో గొప్పది. అలానే రిస్క్ తీసుకున్నవాడు ఓడిపోవచ్చు, కానీ తీసుకోనివాడు ఎప్పటికీ గెలవలేడు. చెప్పుకోలేని కలల్ని కనడం కాదు, సాధించేందుకు రిస్క్ తీసుకునే ధైర్యమే మనకు నిజమైన విజయం అందిస్తుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా రిస్క్ తీసుకున్నారా? మీరు తీసుకున్న డెసిషన్ మీ లైఫ్ని ఎలా మార్చింది? మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. నేను మీ కామెంట్స్ని చదువుతాను, రిప్లై కూడా ఇస్తాను. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనందమయ జీవితాన్ని ఆశిస్తూ మీ శశికళ. ధన్యవాదాలు.